గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము మిత్రత లెసన్ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఆ లెసన్ కొంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం ఈ క్లాస్లో మిగిలిన లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నంతవరకు లెసన్ ఇప్పుడు ఒకసారి చెప్పుకొని నెక్స్ట్ మిగిలిన లెసన్ మనము చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ ఏముంది, ఏక్ షహర్ మే దో మిత్రు రహతే తే. ఒక ఊళ్ళో, ఒక నగరంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారంట. ఏక్ తా కన్నా ఔర్ దూసరా చిన్నారావు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? దోనో కా నామ్ క్యా క్యా హై? కన్నారావు ఔర్ దూసరా కా నామ్ చిన్నారావు. ఒక అతని పేరు కన్నా, ఇంకొక అతని పేరు చిన్నారావు కదా. కన్నా అందా థా. ఈ కన్నా అనే అతను గుడ్డివాడు. అందా అంటే ఏంటి? గుడ్డివాడు. చిన్నారావు లంగడా థా. చిన్న అనే అతను కుంటివాడు. ఉన్హే ఖానే కే లియే రోజు అన్న నహీ మిల్తా థా. వీళ్ళకి రోజు తినడానికి అన్నం దొరికేది కాదంట. అంటే ఒకరోజు భోజనం చేయకుండా పసుపులను ఉండవలసి వచ్చేది అనమాట. ఒక అతను కన్నా అన్న అతను గుడ్డివాడు, చిన్నారావు అన్న అతను కుంటివాడు. వీళ్ళిద్దరూ ఏదో రకంగా పట్టు పోసుకుంటూ ఉంటే ఒక్కొక్కరోజు వీళ్ళకి ఆహారం దొరికేది కాదనమాట. కవి కవి గన్నా చూసుకర్ సో జాతే. గన్నా అంటే ఏంటి? షుగర్ క్యాన్. చెరుకు గడ్డలో ఒక్కొక్కసారి భోజనం దొరకలేనప్పుడు ఏం చేసేవారంటే ఆ చెరుకు గడ్డలు ఏవో ఉంటే అవి శుభ్రంగా అన్నీ తింటూ చెరుకు గడ్డలు మనకి వాటర్ కింద వస్తుంది కదా, అది రసము, చెరుకు రసం తాగేసి శుభ్రంగా పడుకునేవారు అనమాట. ఏక్ అమీర్ నే సబ్కో భోజ్ దియా. అంటే ఒకరోజు ఒక బాగా డబ్బున్న అతను పేదవాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాడు అనమాట. సభీ జా రహే. అప్పుడు ఆ భోజనాలకి అందరూ వెళుతుంటే కన్న ఔరు చిన్నారావుని జానా చాహతే. ఈ కన్న అనే అతను చిన్నారావు కూడా వెళ్ళాలనుకున్నారు. వీళ్ళిద్దరు కూడా వెళ్ళాలనుకుని ఏం చేశారు చెప్తాం. చిన్నారావు నే కహా కన్న సభీ భోజ్ మే జా రహే హై. ఈ కన్న అతను అంటున్నాడు ఏమని? అందరూ భోజనానికి వెళ్తున్నారు అని చెప్పి చిన్నారావుకి చెప్పడం జరిగింది. తూ టహ్రా జన్మ కా అందా ఔర్ మై టహ్రా లంగడా. సభీ లోగ్ అపని పసంద్ కి చీజే ఖానే జా రహే హై. నువ్వేమో పుట్టి గుడ్డివాడివి, నేనేమో పుట్టి గుడ్డివాడిని, మన ఇద్దరము ఎలా వెళ్ళగలము అనేసి కానీ అందరూ వెళుతున్నారు అని చెప్పి వీళ్ళు ఆలోచించుకోవడం జరిగిందన్నమాట. అందరూ ఆ భోజనానికి వెళ్తున్నారు, మనం చూస్తేనేమో గుడ్డివాళ్ళమి అనేసి వీళ్ళు అనుకోవడం జరిగింది. హమ్ క్యా కరే, మనం ఏం చేద్దాము, ఎలా వెళ్ళగలము అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకున్నారన్నమాట. కన్ననే శాంత మనసే సోచ్కర్ కహా. ఈ కన్న అనే అతను ప్రశాంతంగా ఏం చేయాలా అని చెప్పి ఆలోచించాడనమాట. ఏ ఉపాయ హే, ఒక ఉపాయం ఉంది నా దగ్గర, ఒక ప్లాన్ ఉంది అని చెప్పి అన్నాడనమాట కన్న. హమ్ దోనో భీ జా సక్తే హే. హమ్ దోనో భీ అంటే మన ఇద్దరం కూడా వెళ్ళొచ్చు, అలాగా మనము చేస్తే కనుక అని చెప్పాడు. అలా చేసినట్లయితే మన ఇద్దరం కూడా వెళ్ళొచ్చు అని చెప్పి కన్నా అతను ఒక ఆలోచన చేశాడు. చిన్నారావునే కహా కైసే. చిన్నారావు అడిగాడు ఎలాగా అని అడిగాడంట. అడగగానే కన్నానే కహా, కన్నా చెప్పాడు ఏమని? మై అందాహు, నేను గుడ్డివాడిని, పర్ చల్ సక్తాహు, కానీ నేను నడవగలను కదా. తుమ్ లంగడే హో దేఖ్ సక్తే హో, నువ్వు కుంటివాడివి కానీ నువ్వు చూడగలవు కదా అని చెప్పాడు అనమాట. తుమ్ రాహ్ బతాదో మై వహాలే చలుగా. నువ్వు నాకు దారి చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానని చెప్పి ఈ గుడ్డివాడు చెప్పడం జరిగింది అనమాట. మనకు పిక్చర్లో కూడా చూసాం కదా, గుడ్డివాడు ఏం చేస్తున్నాడు, ఆ కుంటివాడిని మెడ మీద మోసుకొని తీసుకెళ్తున్నాడు. ఆ కుంటివాడు మెడ మీద కూర్చొని దారి చెప్తూ ఉంటే ఈ గుడ్డివాడు వాడు చెప్పిన దారిలో తీసుకుని వెళ్తున్నాడు కదా. ఇక్కడ మిగిలిన లెసన్ చూద్దాం. చూడండి, చిన్నారావు యహ సున్ బహుత్ ఖుష్ హువా. చిన్నారావు ఆ మాట విని చాలా సంతోషించాడు అనమాట. అంటే ఈ గుడ్డివాడు చెప్పిన మాట విని చాలా సంతోషించాడు. అవును నిజమే, మన ఇద్దరం వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నారనమాట. అంతమే దోనో వహా పహుంచే. చివరికి వాళ్ళిద్దరు కూడా అక్కడికి చేరుకున్నారనమాట. దోనోనే బర్పేట్ భోజన్ కియా. వాళ్ళిద్దరూ కూడా బర్పేట్ అంటే కడుపు నిండా శుభ్రంగా భోజనం చేశారన్నమాట. ఆ రోజు
అంటే ఏంటి, చిన్న ఆలోచనను బట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకొని ఆఖరికి వాళ్ళు అనుకున్న భోజనానికి వెళ్ళి ఆ భోజనం చేయడం జరిగింది. దీన్ని బట్టి స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏదైనా ఆలోచనతో పని కూడా తొందరగా మనము ఏదైనా చేయొచ్చు అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను లెసన్ అంతా చదువుతాను, చూడండి. एक शहर में 2 मित्र रहते थे, एक था कन्ना और दूसरा चिन्नाराव। कन्ना अंधा था, चिन्नाराव लंगड़ा था। उन्हें खाने के लिए रोज अन्न नहीं मिलता था। कभी कभी गन्ना चूस कर सो जाते थे। एक दिन एक अमीर ने सबको भोज दिया। सभी जा रहे थे, खन्ना और चिन्नाराव भी जाना चाहते थे। चिन्नाराव ने कहा, अन्न सभी भोज में जा रहे थे, तू ठहरा जन्म का अंधा और मैं ठहरा लंगड़ा। सभी लोग अपनी पसंद की चीजें खाने जा रहे हैं। అంటే ఏంటి, అందరూ వాళ్ళకి నచ్చిన పదార్థాలు తినడానికి అందరూ వెళుతున్నారు అని చెప్తున్నారు కదా. హమ్ క్యా కరే, మనం ఏం చేద్దాము అంటున్నాడు. కన్నా నే శాంత్ మనసే సోచ్కర్ కహా. ఈ కన్నా అన్న బుద్ధి అతను మాత్రం ఒక ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారు ఒక ఉపాయాన్ని. ఏక్ ఉపాయ హై, हम दोनों भी जा सकते हैं। चिन्नाराव ने कहा, कैसे? चिन्नाराव ఎలా వెళ్ళగలమో అని అడిగాడు. कन्ना ने कहा, मैं अंधा हूँ पर चल सकता हूँ। तुम लंगड़े हो, देख सकते हो। तुम राह बाता हो, मैं वहाँ ले चलूंगा। నువ్వు దారి చెప్పు, నేను అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. चिन्नाराव यह सुन बहुत खुश हुआ। अंत में दोनों वहाँ पहुँचे। दोनों ने भरपेट భోజనం కియా. ఆఖరికి ఇద్దరు అక్కడికి చేరుకొని కడుపు నిండా భోజనం చేశారు. మనకి ఈ లెసన్ ఇక్కడికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి ఈ లెసన్లో చెప్పుకుందాం.